ఏడ్చారా ఆ రోజు ఎప్పుడైతే ఈ సస్పెండ్ అనే మాట వినంగానే? ఫోన్ వచ్చింది, సార్ మీకు సస్పెండ్ చేశారని మీడియాలో నడుస్తుంది అంటే వెంటనే నేను చూసాను. ఓకే సస్పెండ్ చేశారు సార్ నవ్వుకున్నాను. మొన్నటి వరకు ఏం చేసినా జగన్ గారు ఉన్నారనే ధైర్యం, ఇప్పుడు ఆ జగన్ గారే లేరు. మాదిరి నాకు తోడుగా ఉంది, ధైర్యంగా ఉంది, ఏం పర్వాలేదు ముందుకెళ్దామని చెప్పి మనిషి దొరికింది. నాకైతే సస్పెన్షన్ కిక్కే. ఆడియోలు దొరికిన వాళ్ళు ఉన్నారు, వీడియోలు దొరికిన వాళ్ళు ఉన్నారు. నేనేమి మీలా రహస్యంగా ఉండలా, క్లారిటీగా చెప్పాను. రొయ్యలో ముళ్ళు ఎలా పోయిందో అందరూ శాఖాహారులు. బయట హౌస్ లో తిట్టుకుంటారు, బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ అందరూ కౌగులించేసుకుంటారు. హౌస్ మా కళ్ళ ముందే మేము చూస్తుంటే మాట్లాడేసుకుంటారు. వీళ్ళు రాత్రులు మాట్లాడుకుంటారు, పగలేమో వైసీపీ అని. వాళ్ళలాగే నేను ఉంటే ఇప్పుడు ఎక్కడో ఉంది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద కూడా గతంలో మీరు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ముగ్గురు భార్యలు అని ఒక రోజు నేను అన్నాను. ఎస్ రాంగే, వ్యక్తిగతంగా సార్ మహిళల గురించి మాట్లాడడం తప్పు. ఆ మాట నేను ఆడుండడం కూడా మళ్ళీ నా జీవితంలోనే అది ఇలా జరగటం. మీరు ఆ రోజు అలా అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇలా మారారు, మరి మీరు చేసిన దానికి ఏమనాలి అని చాలా చర్చలు జరిగాయి. పవన్ కళ్యాణ్కి నాకు పడని అవసరాలు కొన్ని ఉన్నాయి. చాలా మందికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి జనసేన వాళ్ళంతా, నేను 2009 నుంచి వాళ్ళ 8 నుంచి ఉన్నాను ఆ పార్టీ. పవన్ కళ్యాణ్ గారు కన్విన్స్ చేయడానికి వెళ్ళినప్పుడు నో నాకే తెలియదు, బయటపడి గెట్ నేను సినిమాలు చూసుకోవాలి, నాకే సంబంధం లేదు. ఈ రోజు వచ్చి జనసేన ప్రజల కోసం ఏవేవో నేను ప్రశ్నించడానికి వచ్చానంటే నాకు ఇవన్నీ కామెడీ. కానీ వాడు ముఖ్యమంత్రి ఇవ్వాలంటే లోకేషే కరెక్ట్, కానీ పవన్ కళ్యాణ్కి ఎలా ఇస్తారు? భవిష్యత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలనుకోవాలి, కానీ లోకేష్ కావాలని దువ్వాడ శ్రీనివాస్ అంటున్నాడు. లోకేష్ మీద లోకేష్ రాసలీలలో అని ఇది పెట్టి రాత్రి 11 వరకు పెద్ద పోరాటమే చేసింది. విమర్శలు చేయకుండా ఉండుంటే వాళ్ళు టీడీపీ జనసేన మిమ్మల్ని ఆహ్వానించే సాధారణ మీ విమర్శలే మీకు చెడు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ముగ్గురు భార్యలు అని ఒక రోజు నేను అన్నాను. ఎస్ రాంగే. ఎందుకు రాంగ్ అంటే మరి నేనేం చేశాను, నా పరిస్థితి వచ్చింది కదా. మీరు ఎంతసేపు మీరు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిడుతూనే ఉండాలి, అదే కదా వాళ్ళు కోరుకుంటుంది. నువ్వు సిద్ధాంతపరంగా విమర్శిస్తాం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను విమర్శించాను సిద్ధాంతపరంగా, ఆయన నిలబడలేకపోయినాడు నాయకుడిగా. రోజుకొక వారానికి ఒకరు చొప్పున వైసీపీ లీడర్లు ఎవరైతే రెడ్ బుక్ లో పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తున్నారు. సో మీ టర్మ్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? రెడ్ బుక్ లో మీ పేరు ఉందనుకుంటున్నారా? ఆ భయం ఉందా? పోనీ నాకు భయం. మాకు తాడేపల్లి నుండి స్క్రిప్ట్ వచ్చేదండి, దాని ఆధారంగా మేము విమర్శలు చేసేవాళ్ళం. మీకు అలాంటిది వచ్చిందా? రిపోర్ట్స్ మాకు వస్తాయి, ప్రతిదీ వస్తుంది. అంటే ఇది ఈ సబ్జెక్ట్ మీద ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి మెసేజ్లు వస్తాయి. ఇది తప్ప ఒప్ప అనేది నేను పార్టీ మీద అనలేను సార్, ఎందుకంటే ఇప్పుడు బయటకు వచ్చారు కదా సార్. బయటకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళే అనేక రహస్యాలు బయట పెడుతుంటారు. దువ్వాడ శ్రీనివాసు, దువ్వాడ మాధురి, ఇదే న్యూస్ ఉంటుంది. నేనైతే అబద్ధం చెప్పలేదు. మాధురి ఎవరో తెలియదు అని చెప్పి అందరూ అదే చెప్తారు. శ్రీనివాస్ ఎవరో నాకు తెలియదు అని మాధురి చెప్పవచ్చు. ఎమ్మెల్సీ మిమ్మల్ని సస్పెండ్ తర్వాత మీకు మాధురి గారికి కొంత డిస్టర్బెన్స్ వచ్చిందని. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఆమె నన్ను వదిలిపోతుంది, నేను ఆమెను విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పిలిచి మీరు జగన్ గారి మీద పోటీ చేయండి పులివెందుల్లో. భయం ఎందుకండి? ఎవరికి భయపడదు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దుర్గతికి పడిపోయిన రోజులు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రాణ భయం అయితే, ప్రాణానికి ప్రాణాపాయ స్థితులు అయితే ఉన్నాయి. స్టిల్ జగన్ గారి పేరు పెట్టుకుంటారు. ఎందుకండి